ఐసిస్ ఉగ్రవాదుల కుట్రపై ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసులో విచారణ కోసం ఢిల్లీ నుంచి ఎన్ఐఏ ఉన్నతాధికారులు బేగంపేటలోని కార్యాలయానికి వచ్చారు. 5 టెర్రరిస్టులు మహమ్మద్ ఇబ్రహీం ఎజ్దానీ, హబీబ్ మహమూద్, ఇలియాస్ ఎహసానీ, అబ్దుల్లా బిన్ అహ్మద్, ముజఫర్ హుస్సేన్, రిజ్వాక్ను ఇప్పటికే అరెస్ట్ చేశారు. వీరిని కాసేపట్లో నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. మరో 6 ప్రశ్నించి వదిలివేశారు. హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న ఐసిస్ సానుభూతి పరులకు సంబంధించి ఎన్ఐఏ దర్యాప్తు వేగం చేసింది. వీరు వనస్థలిపురంలో షెల్టర్ తీసుకున్నట్టు దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో పరిశీలించారు ఎన్ఐఏ అధికారులు. వారికి ఏ ప్రాంతాల్లో ఎవరెవరు షెల్టర్ ఇచ్చారనే అంశాన్ని పరిశీలించారు. వాయిస్ ఇంటర్నెట్ ప్రోటోకాల్పై ఏపీ, తెలంగాణ, తమిళనాడు పోలీసు అధికారులకు విజయవాడలో వర్క్షాప్ నిర్వహించారు. మారుతున్న నేరాల స్వభావంపై పోలీసులకు అవగాహన కల్పించారు. సాంకేతికతను క్రిమినల్స్ వాడుకున్నంతగా సులభంగా పోలీసులు వాడుకోవటం లేదన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు పీసీ గాంధీ. టెక్నాలజీలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ నేరాలను అరికట్టాలంటున్న పీసీ గాంధీతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్, ఇప్పుడు ఈ ఇంటర్నెట్ విధానం, ఇంటర్నెట్ వాడకం ద్వారా పెరుగుతున్నటువంటి నేరాలు, ఇంకోవైపు సంఘ విద్రోహ శక్తులు పెరిగిపోవడంతో ఇటు అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. పోలీసు యంత్రాంగంతో పాటుగా 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా ప్రస్తుతం విజయవాడలో ప్రత్యేకమైనటువంటి వర్క్షాప్లో ఉన్నారు. ఏదైతే సంఘ విద్రోహ శక్తులు, ఇంకోవైపు ఇంటర్నెట్ని కేంద్రంగా చేసుకుని జరుగుతున్నటువంటి కార్యకలాపాలు, నేరాలకు సంబంధించి అధికార యంత్రాంగం కూడా పూర్తిగా దృష్టి సారించింది. మనలో మాట్లాడేందుకు గాంధీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే నేరాలు అనేవి చాలా రకరకాలుగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంటర్నెట్ ద్వారా జరుగుతున్నటువంటి నేరాలకి చెక్ పెట్టేటువంటి పరిస్థితి అనేది ఉందా? అంత సాంకేతిక పరిజ్ఞానం కానీ దాన్ని అవగాహన చేసుకునే పరిస్థితి కానీ మనకి ఇంకా అందుబాటులోకి వచ్చిందంటారు? సాంకేతిక పరిజ్ఞానం ఇంకా స్లోగా పరిపక్వం అవుతూ పోతుంది. బికాజ్ ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది ఈ మధ్యలో, కాబట్టి సాంకేతిక పరిజ్ఞానం చాలా వరకు ఉంది, ఇంకా కొంత సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. బట్ సాంకేతిక పరిజ్ఞానం ఒక డిపార్ట్మెంట్ దగ్గర లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర కొంత ఉంటే, కొంత కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ దగ్గర, టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ దగ్గర, కొంత ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర ఉంది. ఇవన్నీ కలిపి ఒక చోటకి తీసుకురావాలని చెప్పేసి మనం చూస్తున్నాం అన్నమాట. ఈ వర్క్షాప్ ఉద్దేశం అదే, అందరూ కలిసి కన్సల్టెడ్గా ఎలా దీన్ని ఎదుర్కోవాలని చూస్తున్నాం అనమాట. అంటే ఇప్పటికే ఇంటర్నెట్ వాడకం అనేది బాగా పెరిగిపోయినటువంటి, ఎవరికాళ్ళు చేతిలో కూడా స్మార్ట్ ఫోన్లు వచ్చేసినాయి. ఇంకోవైపు ఆర్థిక నేరాలు కూడా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటికి చెక్ పెట్టడం అనేది ఇప్పుడు అంత ఈజీ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే అవగాహన ఉందని చెప్తున్నాం కానీ నేరాలకు మాత్రం ఆటోమేటిక్గా జరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తప్పనిసరిగా చెక్ పెట్టవచ్చు. మనం మొదలు పెట్టాము, ఇప్పుడు అది మనం తప్పనిసరిగా దాన్ని రీచ్ అవ్వగల కెపాసిటీ మనకు ఉంది. ఎంతవరకు ఈ ప్రభావం ఉంటుంది? అంటే అంతర్జాలం, నెట్ ఉపయోగించుకుని నేరాలకు పాల్పడటం అనేది, ఈ ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది? మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ఎలా? ప్రభావం బాగా పెరిగిపోతుంది, చాలా ఎక్కువది. కానీ మనం ఇప్పటి నుంచి మనం మేల్కొన్నాం కాబట్టి మనం చాలా వరకు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎలాగా? అంటే ఇంటర్నెట్ కేంద్రంగా చూసిన ఎలాంటి ఇది ఇటువంటి నేరాలు ఎలా ఉంటాయని చెప్పేసి ఇప్పుడు వాళ్ళకి అవగాహన ఇస్తున్నాము. ఆ నేరాలు ఎలా ఎదుర్కోవాలని చెప్పి అవగాహన అయిపోతున్నాం అనమాట. దానికి కావాల్సిన పెర్ఫెన్యాలు ఏంటి, టెక్నిక్స్ ఏంటి, టూల్స్ ఏంటి అని కూడా మనం డిస్కస్ చేస్తాం. ఆర్థిక నేరాలతో పాటుగా ఇటు దేశాలకు సంబంధించి, ఇతర దేశాలకు సంబంధించినటువంటి కార్యకలాపాలు, ఇతర దేశాలకు సంబంధించి మోసాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆ దేశాల నుంచి మనకి ఎటువంటి సహకారం అందేటువంటిది? ఆ సహకారం గురించి వేరే దేశాలతో మనం కొలాబరేషన్ పెట్టుకోబోతున్నాం అనమాట. ఇప్పుడు ఆవిడ వచ్చిన సందర్భం కూడా అదే, తీసుకొచ్చిన కూడా దానికి చేసాం అనమాట. యూఎస్లో చాలా వరకు టెక్నాలజీ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి మనకు కావాలి కాబట్టి వాళ్ళు పిలుచుకొచ్చారు అనమాట. అలాగే మిగిలిన కంట్రీస్ కూడా మనం చేయబోతున్నాం. థ్యాంక్ యూ. ఇదే ఉన్న పరిస్థితి సైబర్ క్రైమ్, ఏది అంతర్జాలానికి సంబంధించి, నెట్కి సంబంధించి జరుగుతున్నటువంటి నేరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా చెక్ పెట్టడానికి ఇతర దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మోసాలకు పాల్పడుతున్నారు. దాదాపుగా $1 మిలియన్ సంబంధించినటువంటి నష్టం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇటు కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించి, దేశాలకు సంబంధించినటువంటి శాఖల మధ్య సమన్వయం కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పి గాంధీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో హరీష్ ఎన్టీవీ, విజయవాడ.
ఏపీ సీఎం చంద్రబాబు బృందం చైనా పర్యటన ముగిసింది. చివరి రోజు పర్యటనలో భాగంగా జిజోలో ఏర్పాటు చేసిన ఏపీ ద్వైపాక్షిక పెట్టుబడుల ప్రోత్సాహక సమావేశంలో పాల్గొన్నారు చంద్రబాబు. దాదాపు 200కు పైగా చైనా పెట్టుబడిదారుల కంపెనీలు హాజరయ్యాయి. ఏపీ పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, రాష్ట్ర సమర్థతపై చంద్రబాబు బృందం షార్ట్ ఫిల్మ్ను ప్రదర్శించింది. ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని వివరించారు చంద్రబాబు. గ్రీన్ఫీల్డ్ రాజధాని నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామని, ప్రపంచంలోని 10 అత్యుత్తమ రాజధానుల్లో అమరావతిని ఒకటిగా నిలుస్తుందని చైనా ప్రతినిధులకు వెల్లడించారు. అనంతరం జిజో నుంచి చంద్రబాబు బృందం హాంకాంగ్ మీదుగా ఈ రాత్రికి ఢిల్లీ చేరుకోనుంది. రేపు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశం కానున్నారు చంద్రబాబు. చైనా పర్యటనకు సంబంధించి వివరాలు, పెట్టుబడులపై జైట్లీతో చర్చించనున్నారాయన. రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్న రుణమాఫీ అమలు చేసిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సక్సెస్ అవడం చూసి భవిష్యత్తులో వైసీపీ మనుగడ కోల్పోతుందన్న భయంతోనే జగన్ విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఈ రోజు రుణమాఫీ ఇంత పగడ్బందీగా ఇన్ని కష్టాలున్న అమలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. అటువంటిది అభినందించాలి, సహకరించాలి. రైతులు రుణ విముక్తి పొందుతున్నారంటే. కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం రైతు రుణమాఫీ జరుగుతుందంటే బాధపడతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఏంటి ఈ విధంగా రుణమాఫీ చేస్తా ఉన్నాడు, రెవెన్యూ లోటు ఉన్నా అని నిద్రపడటం. దానికి 50 లక్షల మంది పెన్షన్లు వచ్చి, రుణమాఫీ వచ్చి, డోక్రా మాఫీ వచ్చి, నిరంతర విద్యుత్ చూస్తే, ఎన్టీఆర్ వైద్య సేవ ప్రతి పేదవాడికి చూస్తే జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు కనపడటం లేదు. న్యాయవాదుల కోసం సీఎం కేసీఆర్ దీక్ష చేస్తే తమకు అభ్యంతరం లేదన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. అయితే దీక్ష ఢిల్లీలో కాదని అమరావతిలో చేయాలని సూచించారు. న్యాయమూర్తుల కేటాయింపులకు సంబంధించి గవర్నర్ జోక్యం చేసుకుని ఇద్దరు సీఎంలను కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు లక్ష్మణ్. రెండు ప్రభుత్వాలు పూనుకొని గవర్నర్ గారు జోక్యం చేసుకుని ఇద్దరు ముఖ్యమంత్రులు సంప్రదించి సమాధానంగా పరిష్కారం చేయడానికి ఆస్కారం ఉంది. గవర్నర్ గారు చొరవ తీసుకొని 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంప్రదించి వెంటనే ఆ లిస్టును రద్దు చేయడానికి పూర్తి స్థాయిలో వారు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే రకంగా ఈ సస్పెన్షన్ గురైనటువంటి న్యాయమూర్తుల మీద కూడా వెంటనే గవర్నర్ గారు చొరవ తీసుకొని ఆ సస్పెన్షన్ ఎత్తివేసేదాన్ని కూడా గవర్నర్ చొరవ తీసుకోవాలని చెప్పి మేము దీక్ష చేయాలంటే మాకు అభ్యంతరం లేదు. న్యాయవాదులకు మేలు జరుగుతుంది, న్యాయవాదులకు నిజంగా వాటి పట్ల న్యాయం చేకూరుతుందని చెప్పి భావిస్తే దీక్ష చేయడంలో తప్పలేదు. కానీ దీక్ష చేసే స్థలం అది ఢిల్లీకి బదులుగా అమరావతి దగ్గర చేస్తే బాగుంటుందని మీరు భావిస్తారు. థర్డ్ జెండర్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆడా మగా కాని వారు, లింగ మార్పిడి చేసుకున్న వారు మాత్రమే 3వ రకం కిందకి వస్తారని స్పష్టం చేసింది. గే, లెస్బియన్, హోమోసెక్సువల్స్ ను థర్డ్ జెండర్ గా పరిగణించలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. దీనిపై గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. థర్డ్ జెండర్స్ పై సుప్రీం వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, థర్డ్ జెండర్స్ కు సంబంధించి సుప్రీం అసలు ఏమైనా వ్యాఖ్యలు చేసింది? అపెక్స్ కోర్టు చూసుకుంటే ధర్మాసనం జస్టిస్ కెఎస్ రాధాకృష్ణన్ అలాగే ఏకే సిక్రీ ఇరువురు కూడా ధర్మాసనం ఈ రోజు ట్రాన్స్జెండర్ కి సంబంధించినటువంటి కమ్యూనిటీ విషయం పైన 2014లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రికగ్నైజ్డ్ జెండర్ విషయం పైన థర్డ్ జెండర్ గా ఇచ్చిన దాన్ని మోడిఫై చేసే విషయంలో ఎటువంటి అవకాశమే లేదు అంటూ రిఫ్యూజ్ చేస్తూ ఎవరైతే లెస్బియన్స్, గేస్ అండ్ బయోసెక్సువల్స్ పెట్టుకున్నటువంటి పిటిషన్ ను తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు ముందు లెస్బియన్స్ అలాగే గేస్, బయోసెక్సువల్స్ వీళ్ళు కూడా థర్డ్ జెండర్ ని ఉండే విధంగా ఏ విధంగా అయితే 2014లో సుప్రీంకోర్టు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని గుర్తించిందో ఆ విధంగా మాకు కూడా గుర్తింపు కావాలని కోరారు. అయితే ధర్మాసనం కెఎస్ రాధాకృష్ణ, ఏకే సిక్రీ మాత్రం దీన్ని రిఫ్యూజ్ చేశారు. 2014లో సుప్రీం ధర్మాసనం ఇచ్చినటువంటి నిర్ణయాన్ని ఈ రోజు మరొకసారి ధర్మాసనం స్పష్టం చేసింది. మొత్తంగా ఎవరైతే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఉంటారో వాళ్ళు మాత్రమే, ఆడ మగ కాని వాళ్ళు మాత్రమే 3వ కమ్యూనిటీగా థర్డ్ జెండర్ గా గుర్తింపబడతారు తప్ప మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి వాళ్ళు మగ ఆడ అలాగే బయోసెక్సువల్ ఉన్న వాళ్ళకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో థర్డ్ జెండర్ గా గుర్తింపు భారతదేశంలో ఉండదనే వ్యాఖ్యలను ఈ రోజు సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ నే మరొకసారి వాళ్ళ స్పష్టం చేసిన పరిస్థితి. థ్యాంక్ యూ సురేష్.
విధి వెక్కిరిస్తే తాడే పామై కరుస్తుంది అంటారు. అలాగే ఓ చిన్నారి పాలిట చిన్న ప్లాస్టిక్ కవర్ యమపాశమైంది. 4 ఏళ్లకే 100 ఏళ్లు నిండిపోయేలా చేసింది. కన్నవారికి పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. ముద్దొస్తున్న ఈ కుర్రాడి పేరు శ్రేయాష్. హైదరాబాద్ నిజాంపేటలో ఉంటున్నాడు. వయసు 4 ఏళ్లు. అమ్మ ఏదో పనిలో ఉంది. ఇంట్లో ఉన్న చిన్న ప్లాస్టిక్ కవర్ను తీసుకుని దాంతో ఆడుకుంటున్నాడు. ఇదే క్రమంలో దాన్ని మోహానికి కప్పుకుని మెడకు చుట్టుకున్నాడు. అదే తన ప్రాణం తీస్తుందని ఆ చిన్నారికి ఏం తెలుసు? అలా మొహానికి చుట్టుకోవడంతో ఊపిరాడలేదు. అది తిరిగి తీయలేకపోయాడు. అలాగే విగతజీవిగా మారిపోయాడు. బాబు ఎక్కడున్నాడోనని వెతికిన తల్లి బెడ్రూమ్ తలుపు లాక్ చేసి ఉండటంతో బలవంతంగా తెరిచి చూసింది. శ్రేయాష్ చలనం లేకుండా పడున్నాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కానీ అప్పటికే బాబు చనిపోయాడు. శ్రేయాష్ తల్లిదండ్రుల స్వస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట. ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చింది కుటుంబం. చిన్నారి మరణంతో స్వస్థలంలో ఉన్న బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఒక ప్లాస్టిక్ కవర్ కారణంగా 4 ఏళ్ల బాలుడి ప్రాణాలు పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. బంధువులంతా నరసరావుపేటలో ఉండటంతో బాబు మృతదేహాన్ని అక్కడికి తరలించారు. విషయం తెలుసుకున్న అయిన వాళ్లు కన్నీటి పర్యంతం అవుతున్నారు. చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని శ్రేయాష్ ఉదంతం మరోసారి చెబుతోంది. మద్యమత్తులో ఓ ఆర్పీఎఫ్ సిఐ అర్ధరాత్రి వీరంగం సృష్టించాడు. విశాఖపట్నం న్యూ రైల్వే కాలనీలో ఉన్న సుధా హోటల్ దగ్గర ఆర్పీఎఫ్ సిఐ రాము తాగి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అడ్డుకోవటానికి ప్రయత్నించిన స్థానికులపై తిరగబడ్డాడు. మహిళా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆర్పీఎఫ్ సిఐపై కేసు పెట్టడానికి పోలీసులు కొంతసేపు తటపటాయించినా విషయం మీడియాకు పొక్కడంతో కేసు నమోదు చేయక తప్పలేదు. ఘటనపై విచారణ సాగుతోంది. సిఐ వీరంగంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, సిఐ వీరంగంపై పూర్తి సమాచారం ఏంటి? నిన్న రాత్రి ఏదైతే శ్రీకన్య థియేటర్ ఆపోజిట్ సుధా హోటల్లో ఈ సంఘటన జరిగింది. నిన్న రాత్రి 11 గంటలకి ఈ ఆర్పీఎఫ్ పోలీస్ అధికారి ఏదైతే సిఐగా వర్క్ చేస్తున్నారో అతను ఫుల్గా తప్పతాగి ఒక సుధా హోటల్లోకి వెళ్ళి బిర్యానీ ఆర్డర్ చేసుకుని ఆ బిర్యానీ తనకు నచ్చకపోవడంతో అందులో పనిచేస్తున్న ఒక మహిళపై తీవ్రంగా దుర్భాషలాడి ఆవిడ తీవ్రంగా దాడి చేసే ప్రయత్నం అయితే చేశారు. ఈ ప్రయత్నంలోనే ఆవిడ కొట్టడం కూడా జరిగింది. దీంతో ఆవిడ స్వల్పంగా గాయాలు కూడా అయ్యాయి. అయితే స్థానికులు కొంతమంది అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. అయినా సరే అతను తన ఒక అధికారైన గర్వంతో విచ్చలవిడిగా వాళ్ళ మీద రెచ్చిపోయి విపరీతంగా దుర్భాషలు ఆడుతూ పెద్ద గొడవ చేయడం అయితే జరిగింది. ఈ నేపథ్యం అక్కడ స్థానికులందరూ కూడా 100కి డైల్ చేయడం జరిగింది. దీంతో వెంటనే 4th టౌన్ పోలీసులు అక్కడ రావడం జరిగింది. దీంతో ఆ కానిస్టేబుల్పై కూడా ఏదైతే ఆర్పీఎఫ్ సిఏ రాము ఉన్నారో అతను వాళ్ళపై కూడా తిరగబడడం, వాళ్ళపై కూడా దుర్భాషలు ఆడడం జరగడంతో వెంటనే వాళ్ళు అక్కడి నుంచి 4th టౌన్ పోలీస్ స్టేషన్ ఆ సిఐని ఆర్పీఎఫ్ సిఐని అక్కడి నుంచి తరలించడం జరిగింది. 4th టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా నిన్న అర్ధరాత్రి కొంతసేపు అతను వీరంగం కూడా చేయడం జరిగింది. దీని నేపథ్యంలో ఇంకా తప్పని పరిస్థితుల్లో అతనిపై కేసు కూడా నమోదు చేశారు. అయితే ఈ పోలీసులు కూడా అతనిపై కేసు పెట్టడానికి కూడా కొంత సంశయం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ లోపు మీడియాకు తెలియడంతో ఎన్టీవీ అక్కడికి వెళ్లడంతో వెంటనే వాళ్ళు ఇంకా అది పై అధికారులకు భయపడి వాళ్ళపై కేసు నమోదు చేయడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం అతను ఇప్పటికీ కూడా ఇంకా 4th టౌన్ స్టేషన్లోనే ఉన్నారు. అయితే అతనికి ప్రొటెక్షన్గా మొత్తం కూడా ఈ ఆర్పీఎఫ్ సంబంధించి ఎస్ఐలు అతని దిగువ సిబ్బంది అందరూ కూడా అక్కడికి వచ్చి మీడియా ఎవరిని రాకుండా జాగ్రత్త పడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ స్థానిక ఈ 4th టౌన్లో ఇన్ఛార్జ్ సిఐ షణ్ముఖ్ శర్మ ఉన్నారు. అతను కూడా మనకి మీడియాకి వివరాలు తెలియజేయడం కూడా కొంత గోప్యత ప్రదర్శిస్తున్నారు. మీడియాకి చెప్పడం అతని పేరు కూడా తెలియట్లేదు, ఇంకా దర్యాప్తు చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. అయితే ఎన్టీవీ దర్యాప్తు చేయగా అతను ఈ ఆర్పీఎఫ్ వైజాగ్లోనే సీఏగా వర్క్ చేస్తున్నట్టుగా తెలిసింది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. థ్యాంక్ యూ దుర్గా. చిరుత సంచారం మరోసారి కలకలం రేపింది. ఈ రోజు ఉదయం 4:30 గంటల సమయంలో బాలాజీనగర్ ప్రాంతం రోడ్లపై చిరుత యథేచ్ఛగా సంచరించింది. బాలాజీనగర్లో తిరుమల దేవస్థానం ఉద్యోగులు నివాసం ఉంటారు. ఉదయం విధులకు హాజరయ్యే సమయంలో చిరుత కదలికలు కనిపించడంతో కలకలం రేగింది.
తిరుమలలో తెల్లవారుజామున చిరుత సంచారంతో స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే అదే సమయంలో అటువైపుగా దుప్పి రావడంతో చిరుత కళ్లు దానిపై పడ్డాయి. దుప్పిని వేటాడటం కోసం చిరుత అడవిలోకి పరిగెత్తింది. దీంతో బాలాజీనగర్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. తిరుమలలో ఈరోజు ఉదయం సంచరించిన చిరుత గత 4 రోజులుగా అక్కడక్కడే తచ్చాడుతోంది. 2-3 చోట్ల కనిపించడంతో ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయా అనే అనుమానాలు రేగాయి. అయితే అటవీ శాఖ అధికారులు మాత్రం ఒక చిరుతే పలు చోట్ల సంచరిస్తోందని తేల్చారు. రాత్రి వేళలో బాణసంచా కాల్చడంతో పాటు చిరుతను బంధించడానికి బోన్లను కూడా ఏర్పాటు చేసే ప్రయత్నంలో టీటీడీ ఉంది. ఇంతలోనే మరోసారి చిరుత కనిపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. కిన్నెరసాని ప్రాజెక్టు నిండుకుండం తలపిస్తోంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో కిన్నెరసాని ప్రాజెక్టుకు వరద నీరు చేరింది. జలాశయం గరిష్ట నీటి మట్టం 407 అడుగులు కాగా బుధవారం రాత్రికే 405 అడుగులకు చేరుకుంది. దీంతో రాత్రి 10 గంటల సమయంలో అధికారులు 5 అడుగుల మేర గేట్లెత్తి నీటిని కిందకి వదిలారు. ముంబైలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అంధేరీలోని ఓ మెడికల్ స్టోర్లో మంటలు ఎగిసి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. చనిపోయిన వారిలో 5 పెద్దవారు, 4 చిన్నపిల్లలు ఉన్నారు. మొత్తం 9 మంది కుటుంబంలో మిగిలిన ఒక్కరు 40% గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. షార్ట్ సర్క్యూట్ జరిగిన సమయంలో వారంతా షాప్ లోపలే ఉన్నట్టు తెలుస్తోంది. లోపల నుంచి తాళం వేసి ఉండడంతో ప్రమాదం జరిగిన వెంటనే బయటకు రావడానికి కుదరలేదు. దీంతో మంటల్లో సజీవ దహనమయ్యారు. చుట్టుపక్కల వారు వచ్చి షట్టర్ పగలగొట్టారు. ఆ తర్వాత ఫైర్ సిబ్బంది వచ్చి మంటల్ని ఆర్పి ఓ 8 మందిని రక్షించారు. उसमें एडल्ट में 1 जेंट्स 2 लेडीज और बच्चे लोग में 2 जेंट्स और 2 लेडीज ऐसे मतलब डेड डिक्लेयर किए गए। और एक जो लेडी है उनको 40% बर्न हो गया, उनको कुपर हॉस्पिटल से कस्तूरबा తెలంగాణ న్యాయశాఖలో 4 ఉద్యోగుల్ని సస్పెండ్ చేసింది హైకోర్టు. వీరు రంగారెడ్డి జిల్లా కోర్టుకు చెందిన ఉద్యోగులు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, తెలంగాణ న్యాయశాఖలో ఉద్యోగుల సస్పెన్షన్ కు సంబంధించి పూర్తి వివరాలేంటి? హైకోర్టు విభజన, న్యాయాధికారుల ఆప్షన్ల రద్దు అంశం రోజు రోజుకు ముదురుతోంది. దీనికి సంబంధించి అన్ని కోర్టుల దగ్గర ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే న్యాయాధికారులే రోడ్డుపైకి రావటం, వాళ్ళు ఆందోళనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో హైకోర్టు చాలా తీవ్రంగా స్పందించింది. ఇప్పటికే 11 మంది న్యాయాధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మరోవైపు సర్క్యులర్ కూడా ఇష్యూ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఒక న్యాయాధికారి సెలవుపై వెళితే తమకు సమాచారం ఖచ్చితంగా అందించాలి, లేకుంటే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఆ సర్క్యులర్ లో హెచ్చరించింది. ఇక రేపటి నుంచి ఈ న్యాయ శాఖ ఉద్యోగులు కూడా రోడ్ ఆందోళన బాట పట్టబోతున్నారు. ఇప్పటికే పెన్ డౌన్ కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహిస్తున్నారు. కానీ నిన్న రంగారెడ్డి జిల్లా కోర్టులో ఒక 3 రోజుల క్రితం 4 ఉద్యోగులు, ఆ రంగారెడ్డి జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, కార్యదర్శి, మరో 2 ఉద్యోగులు కూడా కొంత అతిగా ప్రవర్తించారన్న దానిపైన హైకోర్టు చాలా తీవ్రంగా స్పందించింది. ఒక ఛాంబర్ లోకి వెళ్లి కోర్టు లోపల కొంత
క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డారు. అక్కడ జడ్జి ఉన్న సందర్భంలో కూడా కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారన్న దానిపైన హైకోర్టు చాలా తీవ్రంగా స్పందించింది. ఆ 4 ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నట్టు కొద్దిసేపు క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఒక రకమైనటువంటి హెచ్చరిక మాత్రం హైకోర్టు చాలా క్లియర్ గా చేస్తోంది. ఎక్కడా కూడా న్యాయ శాఖ పట్ల గాని కోర్టుల పట్ల గాని ప్రజలకు ఒక విశ్వాసం అనేది ఉంది. కానీ ఆ విశ్వాసాన్ని పోగొట్టుకునే రీతిలో ఈ ఉద్యోగులు న్యాయాధికారులు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈ రకమైనటువంటి సస్పెన్షన్లు వేటు వేస్తున్నామనేటువంటి హెచ్చరికలు జారీ చేస్తుంది. అయితే ఈ సస్పెన్షన్ల పైన న్యాయశాఖ ఉద్యోగుల సంఘం కూడా తీవ్రంగానే స్పందించింది. తాము సస్పెన్షన్లకు భయపడే ప్రసక్తే లేదు, ఇంకా ఆందోళనలు కొనసాగిస్తాం. రేపటి నుంచి తాము తలపెట్టనున్న సమ్మె యథాతథంగా కొనసాగుతుంది. అలాగే రేపు చలో ఇందిరా పార్క్ పిలుపు నేపథ్యంలో మరింత ఆందోళన ఉధృతం చేస్తామన్న సంకేతాన్ని కూడా వాళ్ళు ఇస్తున్నారు. థ్యాంక్ యూ శర్మ. తెలంగాణలో న్యాయాధికారుల కేటాయింపులకు ఏపీ సీఎం చంద్రబాబుకు సంబంధం ఏంటని ప్రశ్నించారు విజయవాడ ఎంపీ కేసినేని నాని. కేసీఆర్ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టవద్దని సూచించిన ఎంపీ సెక్షన్ 9-10లో ఉన్న ఆస్తుల విభజన గురించి కూడా మాట్లాడాలని అన్నారు. ఇది తన అసమర్థతను కప్పించుకోవడానికి ప్రతిరోజు మేళ్లకు సంబంధించినటువంటి సబ్జెక్ట్లో ఇష్యూస్ లేకపోతే ఇప్పుడు జడ్జీలు న్యాయమూర్తుల ఇష్యూస్ తీసుకుని అనవసరంగా ప్రాంతీయ విద్వేషాలు ఇంకా రెచ్చగొట్టద్దు. ఆల్రెడీ మీది ఉద్యమ పార్టీ కాదు. ఇప్పుడు ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో ఆ రోజునే మీది ఉద్యమ పార్టీ నుంచి ఒక రాజకీయ పార్టీగా అవతరించింది. ప్రజలు మీరేదో బ్రహ్మాండంగా తెలంగాణను అభివృద్ధి చేస్తారని చెప్పి మీకు ఓటేసి గెలిపించారు. మీరు సమర్థంగా పనిచేయండి. చంద్రబాబు నాయుడు గారిలాగా కష్టపడండి. ఈ జడ్జిల నియామకం కానీ న్యాయమూర్తుల నియామకం కానీ హైకోర్టు విభజన కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంబంధం లేదు. ఆల్రెడీ ఎప్పుడోనే అమరావతిలో స్థలం మేము ఇస్తాము, పలానా స్థలం కూడా దీనికి కేటాయించామని చెప్పి సుప్రీంకోర్టుకి లేఖ రాశారు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే హైకోర్టుకి లేఖ రాయడం జరిగింది. జడ్జీల బృందం వచ్చి ఆ స్థలాన్ని పరిశీలించుకోవడం కూడా జరిగింది. ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టాలనేటువంటి సెంటిమెంట్లను రెచ్చగొట్టాలనే తత్వం మాది కాదు, మా ముఖ్యమంత్రి గారిది కాదు, మా తెలుగుదేశం పార్టీది కాదు. కాబట్టి కవిత గారైనా కేసీఆర్ అయినా ఇంకెవరైనా టీఆర్ఎస్ పార్టీ నాయకులైనా మాట్లాడేటప్పుడు మీరు సమర్థంగా పనిచేయండి. మీ తెలంగాణని మీరు బంగారు తెలంగాణ అంటున్నారు, బ్రహ్మాండంగా డెవలప్ చేసుకోండి. ఎంతసేపు హైకోర్టు విభజన అన్నెసరీ ఇష్యూస్తో మీ ప్రజలు మీరు మభ్యపెట్టుకోవద్దు, మిమ్మల్ని మోసం చేసుకోవద్దు. సెక్షన్ 9లో ఆస్తులు విభజించాల్సినటువంటి అవసరం ఉంది, సెక్షన్ 10లో ఆస్తులు విభజించాల్సినటువంటి ఉంది. ముందయన్ని విభజించండి. హైకోర్టు మేము కట్టుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తే అట్లాగే ఉన్నటువంటి ప్లాన్ కూడా సుప్రీంకోర్టు హైకోర్టు ఆమోదిస్తే మేము కట్టుకోవడానికి రెడీగా ఉన్నాం.